హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీపీఆర్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. నేను ఇవాళ మీకు చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కందగడ్డ ఎండు చేపల పులుసు ఇంటి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: కందగడ్డ. నేను ఇక్కడ చిన్ని కందగడ్డ తీసుకున్నానండి. అది 1/2 kg ఉంటుంది. దాన్ని నేను పీల్ చేసుకునేసి ఇలాగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కారం 3 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్, టమోటాలు 2 మీడియం సైజ్ తీసుకున్నానండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు రసం, నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టి ఇలా వాటర్ స్క్వీజ్ చేసి పెట్టుకున్నానండి. కరివేపాకు 1 రెమ్మ, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఎండి చేపలు 5 ముక్కలు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ఇంక మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అది బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా, నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తానండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర అలాగే మెంతులు యాడ్ చేస్తానండి. ఇవి బాగా వేగనివ్వాలి. పోపు దినుసులు బాగా వేగితేనే కూరకు మంచి టేస్ట్ ఉంటుందండి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకునేసి ఆనియన్స్ని కాసేపు వేగనివ్వాలి. ఆనియన్స్ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎండు చేపల్లో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుందండి. దానివల్ల నేను సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో ఒకసారి టేస్ట్ చేసుకొని ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను. అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు టమోటాలు మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదండి, టమోటాలు బాగా మగ్గిపోయాయి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకునేసి ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాం. ఈ కూరకి కారం ఎక్కువే పడుతుందండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కందగడ్డ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా కలిసేట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేయాలి. అంతా ఒకసారి కలుపుకునేసి మూత పెట్టి
ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 మినిట్స్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి శుభ్రం చేసుకున్న ఎండు చేప ముక్కలు యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి. కూరంతా బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన టేస్టీ కందగడ్డ ఎండు చేపల పులుసు కంప్లీట్ అయిపోయిందండి. దాన్ని నేను సర్వింగ్ బౌల్లోకి కూడా తీసేసుకున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒక్కసారి కందగడ్డతో ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ us.